ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియో మీకు ఇప్పుడు కనిపించింది అంటే ఇది ఎలాంటి యాదృచ్ఛికం కాదు. ఈ క్షణం మీరు ఈ వీడియో వరకు రావడానికి దైవశక్తి నిశ్శబ్దంగా మిమ్మల్ని నడిపించింది. మేషరాశివారు 2026 సంవత్సరం మీ జీవితంలో సాధారణంగా గడిచే సంవత్సరం కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే సంవత్సరం. ఇప్పటివరకు మీకు తెలియని నిజాలు బయటపడతాయి. మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం మీ కళ్లముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నిజం మీను బాధపెట్టొచ్చు, కాని అదే నిజం మీ జీవితానికి కొత్త దారిని చూపిస్తుంది. మీరు ఊహించనంత పెద్ద మార్పులు ఒక్కసారిగా మీ జీవితంలో ప్రవేశిస్తాయి. కొన్ని క్షణాల్లో మీరు ఇలా అనుకుంటారు, ఇది నా జీవితమేనా అని. ఈ వీడియోని తప్పకుండా ఒంటరిగా చూడండి. ఎలాంటి గందరగోళం లేనిచోట నిశ్శబ్దంగా కూర్చొని మనస్సును ప్రశాంతంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ వ్యక్తిగత జీవితం, మీ భవిష్యత్తు, మీ విధికి నేరుగా సంబంధించినది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క క్లిక్ మాకు ప్రోత్సాహం మాత్రమే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎంతోమంది అవసరంలో ఉన్నవారికి చేరేలా చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీకు అవసరమని అనిపించిన వారితో షేర్ చేయండి. మీ ప్రేమ, మీ సహకారం ఈ ఛానల్కు బలం. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలా చేస్తే ఇలాంటి పవర్ఫుల్, లోతైన 100% ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ వీడియోలు మీకు ఎప్పుడూ మిస్ కావు. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం, దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల అత్యంత కీలకమైన నిజాలు చివరి భాగంలోనే ఉంటాయి. 2026లో మేషరాశి గ్రహస్థితి ప్రభావం జీవితం మలుపు తిరిగే సంవత్సరం. 2026 సంవత్సరం మేషరాశివారికి సాధారణమైన సంవత్సరం కాదు. ఇది కర్మఫలాలు ప్రత్యక్షంగా కనిపించే సంవత్సరం. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేసిన ప్రయత్నాలు, త్యాగాలు, మౌనంగా భరించిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారతాయి. ఈ సంవత్సరంలో గురుగ్రహం మేషరాశిపై చూపే దృష్టి మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది. గురు అనుగ్రహం వల్ల ఆలోచనల్లో స్పష్టత వస్తుంది, నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది. శని ప్రభావం ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది. శని న్యాయాధిపతి. మీరు గతంలో చేసిన పనులకు తగిన ఫలితమిస్తాడు. నిజాయితీగా జీవించిన మేషరాశివారికి శని ఆశీర్వాదంగా మారతాడు. అయితే ఇతరులను మోసం చేసినవారు, మాటలతో గాయపరిచినవారు మాత్రం ఈ సంవత్సరం శని శిక్షను అనుభవించాల్సి వస్తుంది. రాహుకేతు ప్రభావం వల్ల మానసికంగా ఒక రకమైన కలత ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. మీ మనసులో ఎవరికీ చెప్పలేని భావాలు తిరుగుతాయి. కాని ఇదే మౌనం మీకు ఆత్మపరిశీలనను నేర్పుతుంది. ఎవరు నిజమైనవారు, ఎవరు నకిలీవాళ్లు అన్నది స్పష్టంగా అర్థమయ్యే సంవత్సరం ఇదే. 2026లో మేషరాశిలారి జీవితంలో అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ముందుగా ప్లాన్ చేయని విషయాలు కూడా ఒక్కసారిగా జరుగుతాయి. కొన్నిసార్లు భయమేస్తుంది, కాని ఆ భయమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సంవత్సరం మీ జీవితంలో పాత అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ జీవితంలో నిజం బయటపడే కీలక రోజులు, దాచిన ముఖాలు బహిర్గతము. మేషరాశివారు 2026లో కొన్ని ప్రత్యేకమైన కాలాలున్నాయి. ఆ రోజుల్లో మీ జీవితంలో దాచిన నిజాలు బయటపడతాయి. మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. ఇది బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మంచే జరుగుతుంది. మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మధ్య వరకు ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీ కళ్లను తెరిపిస్తుంది. ఇప్పటివరకు మీరు గమనించని చిన్న చిన్న విషయాలు ఒక్కసారిగా అర్థమవుతాయి. ఎవరు మీకు నిజంగా మంచిని కోరుకుంటున్నారో, ఎవరు స్వార్థంతో దగ్గరగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. జులై నెలలో మరో కీలక దశ ఉంటుంది. ఈ సమయంలో ఒక సంభాషణ, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని సమాచారం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధం కావచ్చు. మీరు నమ్మలేని నిజం బయటపడుతుంది, కాని అదే నిజం మీకు విముక్తినిస్తుంది. నవంబర్ నెలలో చివరి దశ వస్తుంది. ఈ సమయంలో మీరు పూర్తిగా మారిపోతారు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ప్రవర్తన అన్నీ మారతాయి. ఇక ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు పట్టించుకోకూడదో మీకే అర్థమవుతుంది. ఇది మేషరాశివారికి ఆత్మబలమిచ్చే కాలం.
ఈ నిజాలు బయటపడటం వల్ల కొంతకాలం మనసు బాధపడుతుంది, కానీ దేవుడు మీకు అనవసరమైన సంబంధాలను తొలగించి నిజమైన బంధాలను మాత్రమే మిగిల్చాలని చూస్తున్నాడు. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి పాత్ర మీ జీవితాన్ని మార్చే కీలక వ్యక్తి. 2026లో మేషరాశివారి జీవితంలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో గతంలో కూడా ఉండొచ్చు, లేదా చాలా కాలం తర్వాత మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈ వ్యక్తి మొదట్లో సాధారణంగానే అనిపిస్తాడు, కానీ అతని మాటలు, అతని ప్రవర్తన క్రమంగా మీకు ఆలోచన కలిగిస్తుంది. అతను చెప్పే కొన్ని విషయాలు మీ మనస్సులో దాచిన సందేహాలకు సమాధానమిస్తాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. కొంతమందికి ఈ ఎం వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు, మరికొందరికి బంధువు కావచ్చు, ఇంకొందరికి ఉద్యోగ సంబంధమైన వ్యక్తి కావచ్చు. కానీ ఎవరైనా సరే, అతని పాత్ర మాత్రం మీ జీవితంలో కీలకంగా ఉంటుంది. ఈ వ్యక్తి ద్వారా మీరొక నిజాన్ని తెలుసుకుంటారు. ఆ నిజం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు ఎంచుకునే మార్గం అన్నీ ఈ వ్యక్తి మాటల వల్ల ప్రభావితమవుతాయి. మొదట్లో అయోమయం వచ్చినా తర్వాత మీరు అతని మాటల విలువను అర్థం చేసుకుంటారు. ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది. ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. మీ ఇంట్లో అడుగుపెట్టబోతున్న వ్యక్తి అనుకోని అతిథి, అనూహ్య మార్పు. 2026లో మేషరాశివారి ఇంట్లో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రాక సాధారణం కాదు. అతని రాకకు ఒక ఉద్దేశం ఉంది. అతను మీ ఇంట్లోకి రావడం ఒక సంకేతం. ఈ వ్యక్తి రావటం వల్ల ఇంట్లో వాతావరణం మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. కొన్నాళ్లుగా మీ ఇంట్లో ఉన్న నిశ్శబ్దం తొలగిపోతుంది. ఆ వ్యక్తి మాటలు మీ కుటుంబాన్ని ఒకటిగా కట్టిపడేస్తాయి. అతను చెప్పే విషయం విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఆ విషయం మీ జీవితానికి సంబంధించినదే. మీరు ఊహించని కోణంలో ఒక నిజం బయటపడుతుంది. ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడో మీకు అర్థమవుతుంది. అతని మాటలు మీకు భయం కలిగించవు, అవి మీకు ధైర్యాన్నిస్తాయి, మీలో నిద్రిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపుతాయి. అతని రాక మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఆ వ్యక్తి చెప్పే విషయం తెలుసుకున్న క్షణం నుంచి మొదలయ్యే అదృష్టం. ఆ వ్యక్తి చెప్పే విషయం విన్న క్షణం నుంచి మీ జీవితంలో మార్పులు మొదలవుతాయి. మొదటగా మీ మనస్సులోని భారం తగ్గుతుంది. చాలా కాలంగా మీరు మోస్తున్న బాధ ఒక్కసారిగా తేలికగా అనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఇక భయం ఉండదు, సందేహముండదు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక అద్భుతమైన శక్తి తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే అదృష్టం. ఈ అదృష్టం ఒక్కరోజులో రాదు, కానీ నెమ్మదిగా, స్థిరంగా మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశం రావచ్చు, ఆర్థికంగా ఒక శుభవార్త వినిపించవచ్చు, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మేషరాశివారికి ఇది దేవుడిచ్చిన రెండవ అవకాశం లాంటిది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆనందం పొందే స్థితికి చేరుకుంటారు. ఈ దశలో మీరు దేవునిపై నమ్మకం పెంచుకుంటే జీవితంలో ఏ సమస్య వచ్చినా దాటుకుంటూ వెళ్లగలుగుతారు. 2026లో మేషరాశివారి జీవితంలో అదృష్టం మొదలయ్యే క్షణం ఇదే. ఇంట్లో తిరుగుతున్న దేవత సంకేతం. ఆ తల్లి మీకు ఏమి తెలియజేయాలనుకుంటోంది? మేషరాశివారి జీవితంలో 2026లో ఒక గోచరించని శక్తి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సాధారణమైన అనుభూతి కాదు. మీ ఇంట్లో ఒక దేవత శక్తి తిరుగుతోందని అనిపించే సంఘటనలు వరుసగా జరుగుతాయి. ఇది భయపడాల్సిన విషయం కాదు, ఇది ఒక ఆశీర్వాదం. ఆ తల్లి మీకు ఏదో ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలని ప్రయత్నిస్తోంది. కొన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎలాంటి కారణం లేకుండా భక్తిభావం పెరుగుతుంది. పూజ చెయ్యాలని, దీపం వెలిగించాలని మనసు తపనపడుతుంది. ఇవన్నీ ఆ తల్లి సంకేతాలే. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా కళ్లల్లో నీళ్లు తిరగడం, గుండెల్లో ఒక విచిత్రమైన భావోద్వేగం రాగడం కూడా ఈ సంకేతాల్లో భాగమే. కొంతమందికి కలల్లో ఒక స్త్రీ రూపం దర్శనమిస్తుంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినా ఒక రక్షణ భావన కలుగుతుంది. మరికొందరికి ఇంట్లో పాత ఫోటోలు, పాత విగ్రహాలు, పూజా సామాగ్రి అనుకోకుండా కనిపిస్తాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఆ తల్లి మీను గమనిస్తోంది, మీ బాధను చూస్తోంది. ఈ దేవత శక్తి మీకొక హెచ్చరిక కూడా ఇస్తోంది. మీరు కొంతకాలంగా చేస్తున్న ఒక తప్పు పనిని ఆపాలని సూచిస్తోంది. అదే సమయంలో మీరు చెయ్యాల్సిన ఒక మంచి పనిని గుర్తుచేస్తోంది. మీరు ఆ సంకేతాలను అర్థం చేసుకుని మారితే మీ జీవితంలో పెద్ద మార్పు జరుగుతుంది. 2026లో మేషరాశివారు ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం ఎక్కువ. మీరు దేవుడిని కోరుకోకపోయినా దేవుడే మిమ్మల్ని తన వైపు లాగుతున్నాడు.
ఈ దశలో మీరు విశ్వాసాన్ని పెంచుకుంటే ఇంట్లో శాంతి సుఖసంతోషాలు స్థిరపడతాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో సంచలన మార్పులు, ఊహించని అవకాశాలు. 2026లో మేషరాశివారి వృత్తి జీవితంలో కీలక మార్పులు జరుగుతాయి. ఇప్పటివరకు చేసిన శ్రమకు ఫలితం కనిపించే సంవత్సరం ఇది. ఉద్యోగం చేస్తున్న వారికి ఒక కొత్త బాధ్యత లేదా ఒక పెద్ద అవకాశం వస్తుంది. మొదట అది భయంగా అనిపించినా అదే అవకాశం మీ స్థాయిని పెంచుతుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు యోగం ఉంది. మీరు కోరుకున్న రంగంలో మీరు ఊహించిన దానికంటే మెరుగైన స్థితిలో అవకాశం రావచ్చు. అయితే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. వ్యాపారం చేస్తున్న మేషరాశివారికి ఈ సంవత్సరం మలుపు తిరిగే సంవత్సరం. మొదట్లో కొంత ఆర్థిక ఒత్తిడి కనిపించవచ్చు, కానీ సంవత్సరం మధ్య నుంచి పరిస్థితి మారుతుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు రావడం మొదలవుతుంది. గతంలో నష్టాలిచ్చిన వ్యాపారం కూడా లాభాల్లోకి మారే అవకాశముంది. ఈ సమయంలో మీరు నిజాయితీగా వ్యవహరిస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మోసం, అబద్ధం, అక్రమ మార్గాలకు దూరంగా ఉంటే శాశ్వతమైన విజయాన్ని పొందుతారు. 2026లో మేషరాశివారి వృత్తి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి మరియు అప్పుల నుంచి విముక్తి, ధనయోగ సూచనలు. మేషరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. అప్పులు, ఖర్చులు, అనుకోని అవసరాలు మిమ్మల్ని మానసికంగా కుంగదీసి ఉండవచ్చు. కానీ 2026లో ఈ పరిస్థితి మారుతుంది. ఈ సంవత్సరం ఆర్థికంగా ఒక సానుకూల మార్పు మొదలవుతుంది. మీకు రావాల్సిన డబ్బు రావడం, ఆగిపోయిన ఆదాయం తిరిగి మొదలవడం వంటి సంఘటనలు జరుగుతాయి. చిన్న మొత్తాలతో మొదలైనా క్రమంగా అది పెద్ద సహాయంగా మారుతుంది. అప్పులు ఉన్నవారు నెమ్మదిగా వాటి నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఒకేసారి అన్నీ తీరకపోయినా ఒత్తిడి తగ్గుతుంది. మీ ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. అవసరం లేని ఖర్చులను మీరు స్వయంగా తగ్గించుకుంటారు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరి మాటలకు అంధంగా నమ్మకండి. మీకు అర్థమయ్యే మార్గాల్లోనే పెట్టుబడి పెట్టడం మంచిది. 2026లో మేషరాశివారికి ధనం నిల్వ ఉండే సంవత్సరం. ప్రేమ జీవితం మరియు వివాహంలో నిజమైన మలుపు. మేషరాశివారి ప్రేమ జీవితంలో 2026 ఒక నిర్ణయాత్మక సంవత్సరం. ఇప్పటివరకు సాగుతున్న సంబంధం నిజమైనదా కాదా అన్నది ఈ సంవత్సరం తేలిపోతుంది. నిజమైన ప్రేమ ఉన్నవారికి ఈ సంవత్సరం బంధం మరింత బలపడుతుంది. కొంతమందికి ప్రేమలో నిరాశ కలగవచ్చు, కానీ అది శాశ్వత నష్టం కాదు. దేవుడు మీ జీవితంలో తప్పుడు వ్యక్తిని తొలగించి సరైన వ్యక్తికి మార్గం సుగమం చేస్తున్నాడు. ఈ సమయంలో మనసు బాధపడినా భవిష్యత్తులో మీరు ఆనందపడతారు. వివాహం ఆలస్యమైన మేషరాశివారికి 2026లో శుభసూచనలు ఉన్నాయి. కుటుంబ పెద్దల అంగీకారంతో వివాహం జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే వివాహమైన వారికి దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఈ సంవత్సరం ప్రేమలో నిజాయితీ చాలా ముఖ్యం. అబద్ధాలు, దాచిపెట్టే విషయాలు ఉంటే సమస్యలు పెరుగుతాయి. స్పష్టతతో మాట్లాడితే బంధం బలపడుతుంది. శత్రువుల నిజస్వరూపం బయటపడే సమయం. రక్షణ మరియు విజయం. 2026లో మేషరాశివారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను కొత్తగా గమనిస్తారు. ఇప్పటివరకు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టు నటించిన కొందరు నిజానికి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అర్థమవుతుంది. ఈ శత్రువులు బయటవారు కావచ్చు, లేదా మీకు చాలా దగ్గరలో ఉన్నవారే కావచ్చు. వారి మాటలు, వారి ప్రవర్తన ఒక్కసారిగా మారుతుంది. కానీ ఇది దేవుడు మీకిచ్చిన హెచ్చరిక. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఈ నిజాలు బయటపడిన తర్వాత మీరు బాధపడతారు, కాని అదే సమయంలో మీలో ఒక బలమైన శక్తి ఉద్భవిస్తుంది. ఇక ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సంవత్సరం మీరు న్యాయంగా వ్యవహరిస్తే శత్రువులు స్వయంగా దూరమవుతారు. దేవుడు మీకు రక్షణగా నిలుస్తాడు. చివరికి విజయం మీదే. ఆరోగ్యంపై గ్రహ ప్రభావం. శరీరం, మనస్సు రెండింటికీ పరీక్ష. 2026లో మేషరాశివారి ఆరోగ్యంపై గ్రహాల ప్రభావం మితంగా ఉంటుంది. పెద్ద వ్యాధులు వచ్చే సూచనలు కనిపించకపోయినా నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశముంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఒకేసారి పెరగడం వల్ల శరీరం కంటే మనస్సు ఎక్కువగా అలసిపోతుంది. ఈ సంవత్సరం మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమయానికి భోజనం చెయ్యకపోవడం, ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. నీరు తగినంత తాగడం చాలా అవసరం. అలాగే శారీరక వ్యాయామం, నడక, యోగా వంటి వాటిని జీవితంలో భాగం చేసుకుంటే
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం విషయంలో 2026లో ప్రత్యేక జాగ్రత్త అవసరం. చిన్న విషయాలకే కోపం రావడం, నెగిటివ్ ఆలోచనలు పెరగడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఒంటరిగా ఉండకుండా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం మంచిది. దేవునిపై నమ్మకం పెంచుకుంటే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దేవుని కృప ఎప్పుడు పూర్తిగా లభిస్తుంది. దైవ అనుగ్రహ కాలం. మేషరాశివారికి 2026లో దేవుని కృప స్పష్టంగా అనుభూతి చెందే కాలాలున్నాయి. ముఖ్యంగా సంవత్సరం మధ్యభాగం నుంచి ఆధ్యాత్మికంగా ఒక మార్పు మొదలవుతుంది. మీరు కోరుకోకపోయినా దేవుని వైపు మీ మనస్సు లాగబడుతుంది. పూజ, ప్రార్థన, మంత్రజపం చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఈ కాలంలో మీరు చేసిన మంచి పనులు వేగంగా ఫలితాలిస్తాయి. ఎవరికైనా సహాయం చేయడం, నిజాయితీగా వ్యవహరించడం, అబద్ధాలకు దూరంగా ఉండడం వంటి చర్యలు దేవుని కృపను మరింత బలపరుస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు కోరుకున్న పని సాధ్యమవడం వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తోందని అనిపిస్తుంది. 2026లో మేషరాశివారికి దైవానుగ్రహం పరీక్షల రూపంలో కూడా వస్తుంది. కొన్ని కష్టాలు ఎదురైనా చివరికి అవే మీకు మంచిని చేస్తాయి. దేవుడు మిమ్మల్ని సరైన దారిలో నడిపించేందుకు ఈ అనుభవాలను ఇస్తున్నాడు. చెయ్యాల్సిన పరిహారాలు. జీవితంలో స్థిరత్వం కోసం మేషరాశివారు 2026లో కొన్ని పరిహారాలను పాటిస్తే జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. ప్రతి మంగళవారం హనుమాన్ స్వామిని స్మరించడం మీకు చాలా మంచిది. వీలైనప్పుడు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ మంత్రం చదవడం వల్ల మనోబలం పెరుగుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీరు అర్పించడం వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోవడం ఈ సంవత్సరంలో చాలా ముఖ్యం. చిన్న విషయాలకే ఆవేశపడకుండా ఓర్పుతో వ్యవహరించాలి. అలాగే వృద్ధులకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ పరిహారాలు చెయ్యడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. చెయ్యకూడని తప్పులు, సమస్యలు పెరగకుండా ఉండాలంటే 2026లో మేషరాశివారు కొన్ని తప్పులు చెయ్యకుండా ఉండాలి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ముఖ్యమైన విషయాల్లో ఒకరోజు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇతరుల మాటలను అంధంగా నమ్మకూడదు. ఎవరో చెప్పారనే కారణంతో పెట్టుబడులు పెట్టడం, సంబంధాల్లో ముందుకెళ్లడం మంచిది కాదు. మీ అనుభవం, మీ ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలి. కోపం, అహంకారం పెరిగితే మీ విజయానికి అడ్డంకిగా మారుతాయి. వినయం, ఓర్పు ఉంటేనే 2026లో మీరు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. 2026 చివరికి మేషరాశివారి జీవితం ఎలా ఉంటుంది? 2026 సంవత్సరం ముగిసే సమయానికి మేషరాశివారి జీవితం చాలా మారుతుంది. మీరు గతంలో పోలిస్తే మానసికంగా బలంగా మారుతారు. ఎవరి మాటలు మిమ్మల్ని సులభంగా బాధపెట్టలేవు. జీవితాన్ని ఒక స్పష్టమైన దృష్టితో చూడగలుగుతారు. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కొన్ని కోరికలు నెరవేరకపోయినా మీకు ఉన్నదానిపై తృప్తి కలుగుతుంది. అదే నిజమైన ఆనందం. 2026 చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి కష్టం కూడా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికే అని. కుటుంబ జీవితంలో మార్పులు, విభేదాల పరిష్కారం మరియు ఐక్యత. 2026లో మేషరాశివారి కుటుంబ జీవితంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబంలో ఉన్న అపార్థాలు, మాటలతో జరిగిన గాయాలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా పెద్దలతో ఏర్పడిన దూరం తగ్గే అవకాశముంది. ఒకప్పుడు చెప్పలేని విషయాలు ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకునే స్థితి వస్తుంది. ఈ సంవత్సరం కుటుంబ బాధ్యతలు కొంచెం పెరుగుతాయి. మొదట ఇవి భారంగా అనిపించినా కాలక్రమంలో ఇవే మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం లేదా ఒక కీలక నిర్ణయం తీసుకునే సందర్భం రావచ్చు. ఆ సమయంలో మీరు చూపే సహనం, ఓర్పు కుటుంబానికి మార్గదర్శకంగా మారుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరు మీపై ఆధారపడతారు. వారికి మీరు చూపే సహాయం వల్ల కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. 2026 చివరికి కుటుంబంలో ఐక్యత, పరస్పర గౌరవం పెరుగుతుంది. మానసిక పరివర్తన. భయం నుంచి ధైర్యానికి ప్రయాణం. 2026 మేషరాశివారికి మానసికంగా మార్పులు తెచ్చే సంవత్సరం. గతంలో చిన్న విషయాలకే భయపడిన మీరు ఈ సంవత్సరం క్రమంగా ధైర్యంగా మారతారు.
జీవితంలో ఎదురైన అనుభవాలు మీకు బలాన్నిస్తాయి. మీరు ఇకపై సమస్యల నుంచి పారిపోరు, ఎదుర్కొనే స్థితికి వస్తారు. ఈ మానసిక పరివర్తన ఒక్కసారిగా జరగదు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని లోపల నుండి మార్చేస్తాయి. మీరు ఒంటరిగా ఆలోచించే సమయం పెరుగుతుంది. ఆ సమయంలో మీ గతాన్ని, చేసిన తప్పులను గుర్తుచేసుకుని వాటి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. 2026లో మీరు మీ విలువను మీరు తెలుసుకుంటారు. ఇకపై ఎవరి గుర్తింపుపై ఆధారపడకుండా మీ మీదే నమ్మకం పెట్టుకుంటారు. ఇది మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు. అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం, కొత్త అవకాశాలు. మేషరాశివారికి 2026లో అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటాయి. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు, కానీ క్రమంగా, స్థిరంగా మీ జీవితంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీరు చేసిన ప్రయత్నాలకు సరైన సమయంలో సరైన ఫలితం దక్కుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. ఇవన్నీ మీ ఎదుగుదలకు తోడ్పడతాయి. ముఖ్యంగా మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తే అదృష్టం మీ వెంట నడుస్తుంది. భయంతో వెనక్కి తగ్గితే అవకాశాలు చేజారిపోతాయి. కాబట్టి 2026లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. గత కర్మ ఫలితాలు, బాధ నుంచి విముక్తి. 2026 మేషరాశివారు తమ గత కర్మల ఫలితాలను అనుభవిస్తారు. గతంలో మీరు చేసిన మంచి పనులకు ఈ సంవత్సరం ఫలితం లభిస్తుంది. ఎవరికైనా సహాయం చేసిన సందర్భాలు, నిజాయితీగా వ్యవహరించిన సందర్భాలు ఇప్పుడు మీకు ఆశీర్వాదాలుగా మారతాయి. అదేవిధంగా గతంలో చేసిన కొన్ని తప్పులు మీ ముందుకు వస్తాయి, కానీ ఇది శిక్షగా కాకుండా ఒక పాఠంగా ఉంటుంది. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుని మారితే ఇకపై అదే తప్పు జరగదు. ఈ సంవత్సరం చివరికి మీరు మీ గతాన్ని ఒప్పుకునే స్థితికి వస్తారు. బాధను మోసుకుపోకుండా దాన్ని వదిలేయడం నేర్చుకుంటారు. ఇదే నిజమైన విముక్తి. 2026 తర్వాత మేషరాశివారి భవిష్యత్తు దిశ. 2026 సంవత్సరం మేషరాశివారి జీవితానికి ఒక పునాది వేసే సంవత్సరం. ఈ సంవత్సరం మీరు నేర్చుకున్న పాఠాలు, చేసిన మార్పులు, తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు దారిచూపుతాయి. 2027 నుంచి మీ జీవితం మరింత స్థిరంగా మారే అవకాశాలున్నాయి. మీరు ఇకపై చిన్న విషయాలకు కుంగిపోరు. జీవితాన్ని ఒక ప్రయాణంగా చూస్తారు. ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని స్వీకరించి ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసం, ఓర్పు, విశ్వాసం మీకు బలంగా మారతాయి. 2026 తర్వాత మేషరాశివారి జీవితం శాంతి, స్థిరత్వం వైపు సాగుతుంది. మీరు కోరుకున్నది అన్నీ ఒకేసారి దక్కకపోయినా జీవితం మీద నమ్మకం మాత్రం మరింత బలపడుతుంది. మేషరాశివారు, ఇప్పుడే మీరు విన్న ప్రతి మాట సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్ఞానం. దైవ సంకల్పంతో కలిసిన 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి ఎంతవరకు సరిపోతున్నాయో ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి. మీరు ఎదుర్కొన్న సంఘటనలు, మీ జీవితంలో జరుగుతున్న మార్పులు ఇప్పుడే మీకు గుర్తుకొస్తాయి. ఇది యాదృచ్ఛికంగా మీ ముందుకు వచ్చిన వీడియో కాదు. దేవుడు మీకు సంకేతమివ్వాలని ఈ వీడియోను మీకు చూపించాడు. మీరు ఈ మార్పులను సానుకూలంగా స్వీకరిస్తే మీ జీవితంలో అదృష్టం తప్పకుండా ప్రారంభమవుతుంది. మీరు ఒంటరిగా లేరు. మీ జీవిత ప్రయాణంలో ఈ ఛానల్ మీకొక మార్గదర్శిగా ఉంటుంది. నిజమైన జ్యోతిష్యం, భయం కాకుండా ధైర్యమిచ్చే మాటలు మేము మీకు అందిస్తూనే ఉంటాం. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీకు అవసరమని అనిపించిన వారితో షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా వారికి కూడా ఒక ఆశను అందించినవారవుతారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయనివారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీ జీవితాన్ని తాకే ఇలాంటి జ్యోతిష్య నిజాలు మీకు ముందే చేరుతాయి. చివరిగా ఒక మాట. మీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా దేవుడు మీతోనే ఉన్నాడు. శ్రీ ఆంజనేయస్వామి మీకు శక్తిని, ధైర్యాన్ని, రక్షణను ఇవ్వుగాక. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీ ఆంజనేయస్వామి.